picture is speaking the scripture of John 3:16. ఆ యొక్క చిత్రము యోహాను సువార్త 3:16 యొక్క వచనమును మనతో మాట్లాడుతుందండి. And what does that scripture say? ఆ లేఖనం ఏం సెలవిస్తుంది? God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను that he gave his only begotten son, తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. that whosoever believes, ఎందరైతే తన యందు విశ్వాసం ఉంచెదరో, say that, believes, నమ్మకం చెప్పండి, believes, బిలీవ్, that whosoever believes in him ఎందరైతే తన యందు విశ్వాసం ఉంచెదరో will be saved. వారు రక్షించబడుదురు. What is he talking about? What will you be saved from? నువ్వు దేని నుంచి రక్షించబడుతుంది? దేని కొరకు చెప్తున్నాడండి? A road accident? ఒక రోడ్ ప్రమాదం నుంచా? Saved is one word which encompasses the whole world. మరి ఈ ప్రపంచం అంతటిని కూడా కలిపి ఆ ఒక్క పదం ఉంది, రక్షణ. Whether it's sickness, disease, poverty, oppression, evil, powers of darkness, everything, that word saved. ఆ రక్షణ పదంలో ఆ యొక్క అనారోగ్యము, దరిద్రత, కష్టము, అనారోగ్యము, పీడనము, కన్ని ఒత్తిడి అన్ని కూడుకొని ఆ రక్షణలో అనే మాటలు ఉందండి. Now that lever of that big master key, ఆ యొక్క మాస్టర్ గొప్ప తాళంచె యొక్క ఆ యొక్క లివర్ ఏదంటే, close your eyes because I'm going to show you the second key. ఆ రెండవ తాళంచె మీకు చూపిస్తాను. అందరూ దయచేసి కళ్ళు మూసుకుందాం మనము. Say, Lord, I don't want to miss the bus. ప్రభా, ఆ యొక్క బస్ ని మిస్ చేసుకోదలుచుకోలేదు దేవా. Let me grab that key. ఆ యొక్క రెండవ తాళంచె కూడా తీసుకొనివ్వండి దేవా. Because I want to be saved. ఎందుకంటే రక్షించబడాలి. Now that key, ఆ యొక్క తాళపు చేయి is faith. Open your eyes. కళ్ళు తెరవచ్చునండి. Look at that picture. Faith. విశ్వాసము. What is Jesus doing there? అక్కడ యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? We just said all those who believe will be saved. మనం ఏం చెప్పినాం చూసినామంటే, ఎందరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడుదురు. Even if one of us ఒక్కరేమో కూడానేనా has forgotten our way, మన యొక్క మార్గంలో వెళ్తూ Jesus is going to go, యేసు ప్రభువారు pick him up, అతన్ని మనం తీసుకొని carry him on his shoulders, తన యొక్క భుజాలపైన మనం మోసుకొని and bring him back మనం home. తీసుకొని ఇంటికి వస్తాడండి. Have you ever seen a shepherd మీరు ఏదైనా గొర్రెల కాపరిని ఎప్పుడైనా చూస్తున్నారా మీరు? when he's grazing his cattle? తన యొక్క గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో He knows everybody, ప్రతి ఒక్కరు తనకు తెలుసునండి. and the sheep know his voice. ఆ యొక్క గొర్రెలు కూడా ఆ యొక్క గొర్రెల కాపరి స్వరమును ఎరుగును. If one of them is missing, అందులో ఒక్క గొర్రె కానీ తప్పినట్లయితే he only has to turn around and make a call, ఆ కాపరి తిరిగి వెళ్ళి వాటిని చూస్తుంటాడు తిరిగి. and he will go and find that దాన్ని sheep. వెళ్ళి కనుక్కుంటాడు. If that simple little lamb ఆ యొక్క చిన్న పసి గొర్రె can understand the voice of his shepherd, తన యొక్క కాపరి యొక్క స్వరమును అది గుర్తుపట్టగలిగితే, the Bible says బైబిల్ సెలవిస్తుంది, God made us in his image and likeness. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో మనని సృజించి ఉన్నాడు. How much more can we hear the call of the shepherd? మనం ఇంకా ఎంత గొప్పగా మన యొక్క కాపరి యొక్క స్వరము వినగలము. That is faith. అదేనండి విశ్వాసము. Now little bit of faith is coming to you. మీకు కొంచెం పాటు విశ్వాసం మీలో కలుగుతుంది. If it has, can I hear an amen? ఏమని చెప్దామండి? Okay, now let's start with this faith, the second key to open the treasure. ఆ యొక్క ధననిధిని తెరవడానికి రెండవ తాళం చే విశ్వాసం అన్న దాంతోని మనము తెరుస్తాము. Maybe somebody in the office, బహుశా మీ ఆఫీస్ లో breakfast table, ఆ బ్రేక్ఫాస్ట్ టేబుల్ యొద్ద, maybe at a party, ఒక పార్టీలో కానీ, and you're going to say, you know what? మీకు తెలుసానండి, I've got this big weapon of faith. నాకు గొప్ప ఈ యొక్క విశ్వాసం అంటే ఆయుధం నేను కలిగి And ఉన్నాను. I believe it. నేను నమ్ముతున్నాను. When I believe it, it is faith. నేను నమ్ముతున్నాను, అది విశ్వాసము. Everybody is very impressed. అందరూ చాలా ఇంప్రెస్ అయి ఉంటారు ఆ విషయం బట్టి. Just hearing the word believe and faith. కానీ ఈ యొక్క దయచేసి నమ్మడము విశ్వాసంకు వ్యత్యాసం ఉంది.
two of you come out from the breakfast table, మరి ఆ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ టేబుల్ నుంచి బయటికి వచ్చినప్పుడు, walking to your car, మీ యొక్క కార్ తట్టున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, and a black cat crossed. ఒక నల్లటి పిల్లి మీకు అడ్డుగా వస్తుంది. What happened to your faith? ఏం జరుగుతుంది మీ విశ్వాసమునకు? Oh my God, the cat crossed, I cannot go now. మీరు అంటారు, ఇదిగో దేవా, నల్లటి పిల్లి నాకు ముందుగా వెళ్ళింది, ఇంకా దాన్ని దాటి వెళ్ళలేని అంటారు మీరు. Faith suddenly disappeared. అకస్మాత్తుగా నీ విశ్వాసం ఎక్కడికో కోల్పోతుంది. We are back to where we began. మరలా మనం ఎక్కడ ఆరంభించాం అక్కడికే వచ్చి వేస్తామండి. So now let's see what is this faith that we are talking about. మనం మాట్లాడుతున్నటువంటి విశ్వాసం ఏంటో మనము చూసుకుందాము. The faith of the black cat, ఆ యొక్క నల్ల పిల్లిలో ఉన్నటువంటి విశ్వాసమా అండి, or the faith that Jesus promised that if we have faith, మరి యేసు ప్రభువు వారు మనకు వాగ్దానం చేసినట్లుగా మనలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమా? Now let's see what God's word says about faith. మరి విశ్వాసమున కొరకు దేవుని యొక్క మాట ఏమి సెలవు చూద్దామండి. Before I tell you, నేను చెప్పడానికి ముందుగా one or two small things I would like to highlight. రెండు చిన్న విషయాలను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Then I will confirm the same thing. అది నేను మీతో మరలా కన్ఫర్మ్ చేసుకుంటాను. In the scripture, ఈ లేఖనంలో కూడా, in the word of God. దేవుని వాక్యం లోపల, This is the word of God. ఇది దేవుని వాక్యం అండి. Not from my mind. అది నా యొక్క తలంపు నుంచి వచ్చినటువంటిది కాదు. Not from my strength. నా యొక్క శక్తి నుంచి వచ్చినటువంటిది కాదు. Not from my so-called knowledge. నా యొక్క తెలిసినటువంటి తెలివి జ్ఞానం నుంచి కాదండి. So now let me give you a small example which you may understand. మీకు అర్థమయ్యేలాగా చిన్న ఉదాహరణ మీకు నేను ఇస్తాను. Faith is beyond reason. మరి ఆ యొక్క నీ ఊహకు అంటే దానికన్నా ఎక్కువగా దానికి మించినటువంటిది విశ్వాసము. If I can reason it, నేను దానికి ఒకవేళ నేను కారణము ఎతికితే, if I wanted to reason it, I would have called him home and said, please rehearse with me. మరి ఒకవేళ నేను దానికి ఒక కారణం తోచి ఉంటే నన్ను ఇంటికి సహోదరి పిలిచి నాతోని, When I stop, you stop. నేను ఆపినప్పుడు నువ్వు ఆపు, When I speak, you speak. నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడు, Don't change the word. ఆ మాటలు మార్చవద్దు. I didn't do any such thing. అలాంటివి ఏమీ కూడా చేయలేదు నేను ఇంట్లో. He has come here నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను, and I have come here. సహోదరు ఇక్కడికి వచ్చి ఉంది. He has no clue what I'm going to say. నేను ఏది మాట్లాడుతున్నానో తన మాట్లాడేది నాకు తెలియదండి. The moment we can reason something, it's not faith. మన జీవితంలో ఇప్పుడు తలంపుతో మనసుతో ఆలోచిస్తే అది విశ్వాసము కానే కాదు. It is our thinking. అది మన యొక్క భావోద్రేకాలు, మన యొక్క తలంపు. 2 and 2 is 4. 2 + 2 4. That is not faith. అది విశ్వాసము కాదండి. Faith is beyond reason. ఆ యొక్క మన యొక్క కారణాలు, మన యొక్క తలంపులకు అతీతమైనటువంటిదే విశ్వాసము. So what is faith? విశ్వాసం అంటే ఏంటి? Faith is about ordinary people like you and me నీలాంటి నాలాంటి సామాన్యులైనటువంటి విషయంలో doing extraordinary things. అంటే అసాధారణమైనటువంటి విషయాలు చేయడమే విశ్వాసము. Faith is about ordinary people doing extraordinary things. విశ్వాసం అనగా సాధారణమైనటువంటి మనుషులు అసాధారణమైనటువంటి పనులు చేయడమే. Look at me. నన్ను చూడండి. The time is showing 12:20 on the clock. ఇక 12:20 అని చూపిస్తుందండి క్లాక్ లో. Normally I'm eating lunch at this time. నేను ఎప్పుడు కూడా సాధారణంగా ఈ సమయంలోనే భోజనం చేస్తాను. I cannot stand after నేను this. నిల్చోలేను, దీని తర్వాత నిల్చోలేను ఇట్లా. So am I not doing something extraordinary now? నేను మీ ముందే ఏదో ఒక అసాధారణమైన పని చేయట్లేదు నేను. Amen. ఆమేన్. I don't have to throw a magic wand and make some maybe money or jewelry fall. That's not extraordinary. మరి అసాధారణం అంటే ఏదో ఇట్లా డబ్బులు తీసుకురావడం ఆకాశంలోకి, అది కాదండి అసాధారణం అంటే. Something that you are not capable of doing and you're able to do. నీ జీవితంలో నీ శక్తి సామర్థ్యత లేనటువంటిది అది అండి నువ్వు చేయగలుగుతావు. దేవుని సామర్థ్యం That is extraordinary. అది అసాధారణమైనటువంటిది. Now let's see what the Bible says. బైబిల్ సెలవిస్తుందో చూద్దామండి మనం. Hebrews chapter 11 verse 1. హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. Now faith is a substance. మరి విశ్వాసం అన్నది నిరీక్షించు. Faith is a substance of things hoped for. When you hope for something, that is faith. I hope I get this job. I hope I can do this. That is faith. When you hope for something, faith is a substance which you hope for. మరి విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉంది. Of things
that you cannot see. అంటే నువ్వు చూడనటువంటివండి. If you can see it, then it's not faith. ఒకవేళ నువ్వు చూడగలిగితే అది విశ్వాసమే కాదు. And knowing it was done without seeing it. నువ్వు చూడకుండానే అది జరిగిపోయిందని నమ్మడమే అది విశ్వాసము. So the Bible says, బైబిల్ సెలవిస్తుంది, now faith is the substance విశ్వాసం అనేది నిరీక్షించబడే యొక్క రుజువైనది of things hoped for. మరి నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. Of the evidence of things not seen. అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. But knowing, కానీ మనం ఏం తెలుసుకుంటున్నామంటే it is done. అది జరిగి ఉందని తెలుసుకోవటమే. It is done. అది జరిగి ఉన్నదని తెలిసి ఉండడమే. Are you clear on that? దాని మీకు స్పష్టత ఉందండి దానిపైన? The thing that you cannot see, No. the thing that you hope for, but you believe it is done. మరి నీ జీవితంలో నువ్వు చూడనటువంటిది, నువ్వు నిరీక్షిస్తున్నటువంటిది, నువ్వు చూడనటువంటిది కానీ అది జరిగి ఉంది నీ కొరకు అని చెప్పడమే విశ్వాసము. That is faith. అది విశ్వాసం అండి. Again in the Bible it says, బైబిల్లో మళ్ళీ సెలవిస్తుంది, faith sees the invisible. మరి అదృశ్యమైన దానిని విశ్వాసము చూస్తుంది. If you can see it, నువ్వు చూడగలిగితే it's not faith. అది విశ్వాసము కాదు. Faith sees the invisible. నీ జీవితంలో అదృశ్యమైనటువంటిది, కనబడినటువంటిది నువ్వు చూడడమే ఆత్మతో అది విశ్వాసము. Now when it sees the invisible, నువ్వు అదృశ్యమని చూచినప్పుడు what does it do? దాన్ని ఏమవుతుందండి? అప్పుడు It attempts the impossible. అది అసాధారణమైనది నీ జీవితంలో చేయడానికి ఆస్కరిస్తుంది. And it attempts the impossible. నువ్వు అసాధారణ దాన్ని చేయగలుగుతావు. నీవు It achieves the intangible. మీ జీవితంలో అసాధారణమైన గొప్పది నువ్వు చేయగలుగుతావు. నీవు What is the meaning of intangible? ఆ ఇంటాంజిబుల్ ఆ పదంకి అర్థం ఏంటండి? Something that you cannot perceive with your senses. నీ యొక్క భావోద్రేకాలతో, నీ యొక్క 5 ఇంద్రియములతో నువ్వు గ్రహించినటువంటిది. Something that you cannot make sense of. దాన్ని నీ జీవితంలో అంటే నీ ఊహకు అందనటువంటి విషయం అండి అది. If you can define something, ఒకవేళ దాన్ని నువ్వు చెప్పగలిగితే, this is a mic, ఇది ఒక మైక్ అని చెప్పగలుగుతున్నావు, then it's not intangible. అది మరి ఒక నీ యొక్క భావోద్రేకాలకు తెలియనటువంటిది కాదు, తెలుస్తుంది నీ మనసుకి. So faith sees the invisible, మరి ఆ విశ్వాసము అదృశ్యమైనదని చూస్తుందండి. attempts the impossible, మరి అసాధారణమైనది అద్భుతమైనది చేస్తుంది అది. and achieves the intangible. అది మరి నీ యొక్క భావోద్రేకాల కంటే అతీతమైనట్టుగా చేస్తుంది అది. Do you know where do we get this faith మీకు from? తెలుసండి ఈ విశ్వాసం మనకి ఎక్కడి నుంచి కలుగుతుందో? Somebody standing outside the door. How many of you want to go and collect it? Nobody wants to go. మరి బయట ఎవరు ఉన్నారా, వెళ్తున్నారు, ఎవరైనా వెళ్ళి అతను పట్టుకోవాలనుకుంటున్నారా మీరు? I'm serious. There's somebody outside there handing you faith. మరి నిజంగా విశ్వాసంతో ఎవరో బయట నిల్చున్నారు, మీరు అతను పట్టుకోవాలనుకుంటున్నారా? Hallelujah. Praise God. దేవుని Amen. ఆమేన్. Okay. Now keep your ears open. దయచేసి మీ యొక్క చెవులు దేవుని యొక్క వాక్యమును తెరిచి I'm going to show you how you get this faith. ఈ విశ్వాసము నీ జీవితంలో ఎట్లా కలుగుతుందో నీకు నేను Which you don't see. దాన్ని చూడనటువంటిది. You just imagine. కేవలం నువ్వు ఊహతో ఉంటే And it is done. అది అయిపోతుంది అనుకుంటే You are asking, how is this possible? ఇది ఎట్లా అసాధ్యమండి సాధ్యమవుతుంది? First thing the Bible says. మొదటిది బైబిల్ సెలవిస్తుంది. The first key, 1 Corinthians 2:5. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. That your faith should not be in the wisdom of man. నీ యొక్క విశ్వాసము మనిషి యొక్క శక్తిలో ఉండకూడదు. Your faith should not be in the wisdom of man. నీ యొక్క విశ్వాసం అనేది మనిషి యొక్క జ్ఞాన వివేచనలో అది నిలబడి ఉండొద్దు. You know, if somebody walks through that door just now ఎవరో ఒకరు ఆ యొక్క తలుపు నుంచి నడుచుకొని వెళ్ళినారు ఇప్పుడు, and say she's talking through her hat. అతను అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు. Come with me, I'm taking 10 people to Dubai, I'm giving you a job. మీకు 10 మందికి నేను తీసుకొని దుబాయ్ లో జాబ్ పెట్టిస్తాను ఎవరో అక్కడ చెప్పినారు అనుకోండి, మీకు I'm sure 20 will run. నేను నమ్ముతానండి 20 మంది వెళ్ళిపోతారు అక్కడికి. Faith is gone. మరి విశ్వాసం వెళ్ళిపోయింది. Because we put our faith in that man. ఆ ఒక మనిషి మాటలో మన విశ్వాసమును పెడుతున్నాం కనుక, that he says he's taking you to Dubai. అతను చెప్తున్నా అతను దుబాయ్కి తీసుకొని వెళ్తున్నానని. You suddenly forgot that your
faith should be in God and not in the wisdom of man. మీరు అకస్మాత్తుగా మర్చిపోయిన విషయం ఏంటంటే నీ విశ్వాసము దేవుని యొక్క వాక్యంలో ఉండాలి కానీ మనిషి యొక్క జ్ఞానంలో ఉండకూడదు. Your faith should be in the power of God. దేవుని యొక్క శక్తిలో